దేవుని నామమునకు స్తోత్రం. నాటి ధ్యానాంశము శాశ్వత ఆనందము. ఈ లోకము మన జీవితంలో బుడగ వంటివని, ఆవిరి వంటివని మనకు తెలుసు కదండి. అది క్షణంలో రెప్పపాట్లు అంతా కూడా గాలిలో కలిసిపోతుంది. అది అంతా కూడా అశాశ్వతమే. కానీ ప్రభువు ఇచ్చే ఆనందము, ప్రకాశించే నీతి, మహిమ, రక్షణ వస్త్రాలను మనకు ధరింపచేసే అక్షయుడగు మన యేసు ప్రభు ఇచ్చేది శాశ్వతమైన ఆనందం అండి. మనము ఆనందించవలసినది ప్రభువులో మాత్రమే. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పొదును ఆనందించుడని ఫిలిప్పీ పత్రిక 4:4 మనతోటి మాట్లాడుతున్నారు. దేనిని గూర్చి చింతపడకుడి అని స్పష్టంగా నొక్కి చెప్పుతున్నారు మన ప్రభుల వారు. నిజముగా ప్రభువులో ఆనందించగలగడం ఎంతో ధన్యకరం అండి. అది రుచి చూచిన వాళ్ళకే తెలుస్తుందండి. వాక్యము అర్థం చేసుకోగలిగి వాక్యమును మనం ధ్యానించగలిగితే యేసుక్రీస్తు యొక్క ఆనందం ఎటువంటిగా ఉంటుందో, ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని శ్రమలు పడినా, ఎంత చీకటిలో నడిచినప్పటికీ కూడా, ఎన్ని అనారోగ్య పరిస్థితుల్లో కూడా దేవుని యందు ఆనందిస్తే చాలా మనకి బలము చేకూరుతుందండి. అది ఎంతో మనం అదృష్టవంతులం. ఎందుకంటే ఆ ఆనందం పొందడం అనేది అంతటి అనుభూతి యేసుక్రీస్తులో. అసలు ఆనందం అంటే ఏంటి అనగా, అది హృదయంలో ఉద్భవించే ఒక భావన, సంతోషము, ప్రశాంతత కలిగించే అనుభూతి, ఉత్సాహము, ఉల్లాసం, రంజనం, ఆనందం, హర్షం, ప్రహర్షం అన్ని నామకార్థాలండి, అనగా నానార్థాలు. అనేకులు అనేక విధాలుగా ఆనందాన్ని అనేక రూపములో వారు మాట్లాడినప్పుడు ఈ యొక్క మాటలను పలుకుతూ ఉంటారు. ఈ ఆనందము కానీ మన ఆనందం మాత్రం ప్రభులో మాత్రమే ఉండాలి సుమా. ఈ లోకములో మాటలతోటి చేష్టలతోటి ఉండకుండా ప్రభువునందు ఉండాలి. వాక్యాన్ని పరిశీలిస్తే మీ యందున ఆనందము అనగా సంతోషము ఉండవలననియు, మీ సంతోషము పరిపూర్ణం కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నానని ప్రభుల వారే యోహాను సువార్త 15:11 మనతోటి మాట్లాడుచున్నారండి. ఆనందం ముఖ్యంగా 2 రకాలుగా ఉంటుందండి. మొదటిది లౌకిక ఆనందం, అనగా ఈ లోకపు ఆనందం. ఇదే ప్రాపంచిక అశాశ్వతమైన ఆనందం. రెండవదిగా అలౌకిక ఆనందం, ప్రభు ఇచ్చే ఆనందము, రక్షణానందం. అదే పరలోక సంబంధ అక్షయ ఆనందము, శాశ్వతమైన ఆనందం. అక్షయమైనది ఏంటండి? క్షయమైనది అంటే పాడైపోయేది, అక్షయమైనది అంటే జీవించేది. అటువంటి ఆనందము, శాశ్వతంగా ఉండే ఆనందం మనము పొందుకోవాలండి. మొదటిగా లౌకిక ఆనందం ఎట్లా ఉంటుందో మనం గమనించగలిగితే, కొందరు తమ అధికారాన్ని బట్టి, అభిచాత్వాన్ని బట్టి, అంతస్తులను బట్టి, విద్యా విజ్ఞానాలను బట్టి, డాబు దర్బారులు ప్రదర్శనలను బట్టి ఆనందిస్తే, మరికొందరు ఇతరులను అపహసించి అవహేళన చేస్తూ, ఇంకొందరు నేను సజ్ఞుడినని, నాకంటే తెలివిమంతులు లేరని అనే ఆలోచనలతో, ఇంకొందరు స్వార్థపరత్వంతో సంఘములో, దేవాలయంలో విభేదాలు, విమతాలు సృష్టిస్తూ సంఘ పురోభివృద్ధికి ఆటంకాలు కలిగిస్తూ ఆనందిస్తూ ఉంటారు. ఇంకా కొందరైతే, స్త్రీలైతే మరి ముఖ్యంగా ఆభరణాలు, ఆడంబరాలతో, మిక్కిలి వెలగల వస్త్రాలంకరణములతో, అవసరానికి మించిన అతి ఖరీదైన గృహోప అలంకరణలతోటి, వ్యంగ్య మాటలతోటి ఇతరులను నొప్పిస్తూ ఆనందిస్తూ ఉంటారు వారికి వారే లోపల. వాక్యంలో చూస్తే కొందరు రథాలను బట్టి, గుర్రాలను బట్టి అతిశిస్తారు అని చెప్పబడిందండి. అయితే ఇదంతా అశాశ్వతమే కదండి. అందుకే ప్రసంగి భక్తుడు అంటారు, సొలొమోను గారు సమస్తము వ్యర్థము అంటున్నారు. అట్టి వ్యర్థ ఆనందము విడిచి దేవునిలో పొందే అలౌకిక ఆనందం, శాశ్వతంగా ఇచ్చే ఆనందాన్ని మనము రుచి చూడగలగాలి. రెండవదిగా అలౌకిక ఆనందం అండి, ప్రభువు మనకు ఇచ్చు అక్షయమైన రక్షణానందము, శాశ్వతానందము. దాన్ని ఎలా పొందగలుగుతాము అనగా, పరిశుద్ధ గ్రంథంలో మనం పరిశీలించగలిగితే, యెహోవాను వెతుకువారు, కీర్తనల గ్రంథం 105:3 ప్రకారము దేవునిని ఆశ్రయించువారు, కీర్తనల గ్రంథం 5:11 ప్రకారము నీతిమంతులు యథార్థ హృదయులు, కీర్తనల గ్రంథం 97:11 ప్రకారము యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రం ధ్యానించువారు, కీర్తనల గ్రంథం 1:1 ప్రకారము ఆయన న్యాయ విధులను బట్టి, కీర్తనల గ్రంథం 97:8 ప్రకారము ఆయన్ను విమోచించువారు, యెషయా గ్రంథము 35:1-2 ఇట్టి వారి తలల మీద నిత్యానందము అనగా శాశ్వతమైన ఆనందం ఉండినని వాక్యము సెలవిస్తుందండి. అట్టి హృదయాలు కలిగి ప్రభువులో ఆనందించగలుగుచున్నామా పరిశీలించుకుందామండి.
మరి ఇప్పటికైనా మనము ఈ ఆనందాన్ని పొందుకోవడానికి ఈ యొక్క లౌకికమైన ఈ లోక ఆనందమునన్నిటినీ కూడా విడిచిపెట్టి అలౌకికంగా అనగా శాశ్వతమైన ఆనందం అది పరలోకంలో దొరుకుతుంది. కాబట్టి మరి ఆ పరలోకానికి వెళ్ళడానికి మనం ఏ గుంపులో ఉన్నామో తెలుసుకొని శాశ్వతమైన ఆనందం కోసము మనము పోరాట పాడదామండి, ప్రార్థన చేద్దాం. ఆమేన్.